అందరికీ నమస్కారం. నవగ్రహాల పుట్టుక వెనుక ఉన్న మహారహస్యాలను తెలుసుకునే మన సిరీస్ ఎపిసోడ్ 2కి వచ్చేసింది. గత ఎపిసోడ్లో ప్రళయం తర్వాత బాలముకుందుడు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి ఎలా సృష్టించారో చూసాం. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. సృష్టి చేయమంటే ఆ బ్రహ్మదేవుడికే ఆయన కన్నపిల్లలు ఎదురు తిరిగారు. అసలు దేవుడికే ఎదురు తిరిగిన ఆ పిల్లలెవరు? నారద మహాముని జీవితాంతం ఒక చోట నిలవకుండా తిరిగేలా బ్రహ్మదేవుడే ఎందుకు శపించాల్సి వచ్చింది? రండి తెలుసుకుందాం. అదొక మహాశూన్యం. ఎటు చూసినా మహాప్రళయ జలమే. ఆ నీటిలో వటపత్రం మీద నిద్రిస్తున్న శ్రీ మహావిష్ణువు బ్రహ్మను చూసి, కుమారా, దేవ, దానవ, మానవ, జలచర, భూచర ప్రాణులన్నింటినీ సృష్టించు అని ఆజ్ఞాపించారు. బ్రహ్మగారు కళ్ళు మూసుకుని సంకల్పించారు. ఆయన సంకల్పం నుండి సనకుడు, సనందనుడు, సనత్ సుజాతుడు, సనత్ కుమారుడు అని 4 మానసపుత్రులు జన్మించారు. సృష్టికి అంకురార్పణ జరిగింది అని బ్రహ్మ మురిసిపోయేలోపే ఇక్కడే ఊహించని పరిణామం ఎదురైంది. సృష్టిని పెంచమని తండ్రి ఆజ్ఞాపిస్తే ఆ 4 కొడుకులు ఏం చేశారో తెలుసా? ఒక్కసారిగా తలలు అడ్డంగా ఊపారు. తండ్రి, మేము శుద్ధ సత్వస్వరూపులం. సంతానోత్పత్తి మాకిష్టం లేదు. మేము శాశ్వతంగా బాలబ్రహ్మచారులుగానే ఉండిపోయి జ్ఞానయాత్ర చేస్తాం అని ఖచ్చితంగా చెప్పేశారు. ఒకసారి ఆలోచించండి. సృష్టికర్త ఆజ్ఞను ఆయన సృష్టించిన ప్రాణులే ధిక్కరించాయి. బ్రహ్మ నిశ్చేష్టుడయ్యారు. ఆ తర్వాత ఎలాగోలా తన మనసును నియంత్రించుకొని మళ్ళీ సంకల్పించారు. ఈసారి తన ఎదురుగా 9 మంది తేజోవంతులైన యువకులు ఆవిర్భవించారు. వారే భృగువు, పులస్త్యుడు, వశిష్ఠుడు లాంటి మహామునులు. ఆ తర్వాత తన కుడి చేతి బొటన వేలి నుండి దక్ష ప్రజాపతిని సృష్టించారు. ఇక సృష్టి కార్యానికి అంతా సిద్ధమైంది అనుకుంటున్న తరుణంలో బ్రహ్మదేవుడి ఒడిలో నుంచి ఒక బాలుడు ప్రత్యక్షమయ్యారు. పుడుతూనే నారాయణ నారాయణ అంటూ విష్ణునామ జపంతో మురిసిపోయారు. అతనే నారద మహాముని. బ్రహ్మ నారదుణ్ణి చూసి, కుమారా, వివాహం చేసుకుని సంతానాన్ని వృద్ధి చేయి అన్నారు. దానికి నారదుడు నవ్వుతూ, నాకు ఈ బంధాలు వద్దు. నేను నిత్యం ఆ నారాయణ నామస్మరణ చేసుకుంటూ ఉండిపోతాను అని చెప్పారు. బ్రహ్మదేవుడికి కోపం కట్టలు తెంచుకుంది. నా ఆజ్ఞనే ధిక్కరిస్తావా? నీకు ఒక చోట నిలకడగా కాలు నిలవదు. నిరంతరం లోక సంచారిగా తిరుగుపో అని అత్యంత కఠినమైన శాపమిచ్చారు. అలా తండ్రి చేతిలోనే శాపగ్రస్తుడైన నారదుడు ఊరుకుంటాడా? ఆ తర్వాత దక్ష ప్రజాపతి కన్న కొడుకులందరినీ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని సన్యాసులుగా మార్చేశారు. దక్షుడికి పుత్రశోకం మిగిల్చాడు. ఆ తర్వాత దక్షుడికి 60 మంది కూతుర్లు పుట్టగా అందులో 13 మందిని కశ్యప మహామునికి ఇచ్చి వివాహం చేశారు. ఆ కశ్యప మహాముని భార్యలే అదితి మరియు దితి. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఒకరికి దేవతలు పుడితే మరొకరికి రాక్షసులు పుట్టారు. సొంత అక్కా చెల్లెళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా అసూయ ద్వేషాలు ఎందుకు రగిలాయి? దేవదానవ సంగ్రామానికి అసలు బీజం ఎలా పడింది? అదితి గర్భంలో సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు నవగ్రహాలకు మూలంగా ఎలా జన్మించారు? చరిత్రలో ఎవరికీ తెలియని ఆ మహాద్భుతమైన ఘట్టాన్ని ఎపిసోడ్ 3లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.